వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి లలితా వర్మ గారు రచించిన కథ మనిషితో జాగ్రత్త వింటారు. శ్యామ్లాల్తో ఫోన్లో మాట్లాడినప్పటి నుండి ఆందోళనగా ఉన్నాడు వెంకట్. ఆ విషయం దినకర్తో మాట్లాడాలనుకుని నిశ్చయించుకుని అతనికి ఫోన్ చేశాడు. బార్లో ఉన్నాను రారా. దినకర్ సమాధానం విని అతని ముద్ద మాటలు విని ఎన్ని రౌండ్లు వేశాడో అర్థమైంది వెంకట్కి. వెంకట్ వెళ్లేసరికి ఒక చేతిలో 2 వేళ్ల మధ్య వెలుగుతున్న సిగరెట్, మరో చేతిలో విస్కీ గ్లాస్తో తనలో తనే మాట్లాడుకుంటున్నాడు దినకర్. డబ్బు పాపిష్టిదిరా, నేను ఒత్త ఫూల్ని. అస్పష్టంగా ముద్దగా అతని నోటి వెంట వస్తున్న మాటలు వింటూ ఇక వాడిని ఆపకపోతే ఇక్కడే పడిపోయేలా ఉన్నాడనుకుని ఇక చాలు ఆపరా, వెళ్దాం పదా అంటూ లేవనెత్తబోయాడు వెంకట్. నన్ను వదలరా, రాన్రా, ఇక్కడే ఉంటా. వెంకట్ చేతిని వదిలించుకున్నాడు దినకర్. ఇక లాభం లేదని బార్ టెండర్ని పిలిచి అతని సహాయంతో దినకర్ని కారులో ఎక్కించి బయలుదేరాడు వెంకట్. దారి పొడుగునా దినకర్ మాట్లాడుతూనే ఉన్నాడు. అతని పరిస్థితి చూసి అసలు విషయం చెప్పలేకపోయాడు వెంకట్. అరే వెంకీ, నువ్వు చెప్పింది నిజమేరా, నేను ఫూల్ని అంటూ గుండెల మీద చేత్తో బాదుకోసాగాడు. దినకర్ని సముదాయించి ఇంటి దగ్గర దింపేసరికి వెంకట్కి తల ప్రాణం తోక్కొచ్చింది. ఏంటి అలా ఉన్నారు? ఏమన్నాడు మీ స్నేహితుడు? మళ్ళీ ఏమన్నా గొడవ చేశాడా? అమల ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపించలేదు వెంకట్కి. నేను బాగా అలసిపోయాను అమల, ఉదయం మాట్లాడుకుందాం అంటూ మంచంపై వాలిపోయిన భర్తని చూస్తూ ఓ నిట్టూర్పు విడిచి తనూ నిద్రకు ఉపక్రమించింది. పడుకున్నాడన్న మాటే కాని వెంకట్కి నిద్ర పట్టలేదు. దినకర్ గురించే ఆలోచనలు. అసలు వాడలా మారడానికి కారణం వాడి భార్యేనా, స్నేహితులా? మనుషులు సంఘజీవులుగా బ్రతకడం, ఒకరికొకరు తోడుగా అనుబంధాలు పెంచుకోవడం, జీవనగమనం సుగమం చేసుకోవడానికే కదా. మరి ఈ పరిస్థితులేమిటి? వాడి భార్య మొండి పట్టుదల పట్టకపోయుంటే వాడా 4 ఎకరాల భూమిని స్పోర్ట్స్ సెంటర్గా మార్చి ఉండకపోను కదా. మార్చినా దాని మేనేజ్మెంట్ బాధ్యత వాడి బావమరిది చేతిలో కాకుండా ఎవరైనా మంచి సమర్థుడి చేతిలో పెట్టుండాల్సింది. ఈ విషయమై నేనెంత చెప్పినా భార్య మాట కాదనలేక ఇప్పుడు ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నాడు. నిజానికి వాడు చాలా మంచి మనిషి, అంతకన్నా మంచి డాక్టర్. వాడి హస్తవాసి మంచిదని ఊరంతా నమ్ముతారు. పైగా పేదలకు ఉచితంగా వైద్యం చేస్తాడు. మంచి పేరు, మంచి ప్రాక్టీసు, రత్నాల్లాంటి 2 పిల్లలు. హాయిగా జీవితం గడపొచ్చు. కానీ వాడి భార్యకు తృప్తి లేదు. అదే వాడి కొంప ముంచింది. ఇప్పుడు వాడెలా కోలుకుంటాడో ఆలోచిస్తున్న వెంకట్ను దిగులు ఆవహించింది. దినకర్, వెంకట్ చిన్ననాటి నుండి స్నేహితులు. ఇంటర్ తర్వాత దినకర్ మెడిసిన్ చేసి డాక్టర్గా ప్రాక్టీస్ చేయడం, వెంకట్ డిగ్రీ తర్వాత MBA చేసి వ్యాపార రంగంలో అడుగుపెట్టడంతో ఇద్దరి దారులు వేరైనా ఒకే ఊళ్ళో ఉంటూ తమ స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. దినకర్ది ప్రేమ వివాహం. మెడిసిన్ చేయడానికి గుంటూరులో అతని పెదనాన్న దగ్గరున్నప్పుడు పక్కింటి రేఖతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారి మెడిసిన్ పూర్తవగానే పెళ్లి చేసుకుని విజయవాడలో ప్రాక్టీస్ పెట్టాడు దినకర్. రేఖకు చదువుపై అంతగా ఆసక్తి లేదు. డిగ్రీ అరకొర మార్కులతో పాస్ అయింది. ఇంటి పట్టునే ఉండేది. వెంకట్ ఆటోమొబైల్ వ్యాపారం చేస్తూ భార్య అమలతో ఆ ఊళ్ళోనే స్థిరపడ్డాడు. 2 కుటుంబాల మధ్య మంచి స్నేహం నెలకొంది. అప్పుడప్పుడు కలుసుకునేవారు. దినకర్ డాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవడంతో స్థానిక సామాజిక సేవా సంస్థలు అతనితో సత్సంబంధం కలిగి ఉండేవారు. క్రమంగా స్నేహితులు పెరిగారు. ఆ స్నేహితుల భార్యలు ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం కలిగి సంఘంలో మంచి గుర్తింపు కలిగి ఉండేవారు. వాళ్లనే గమనిస్తున్న రేఖలోనూ ఏదో చెయ్యాలి, తనూ మంచి గుర్తింపు సంపాదించుకోవాలి అన్న తపన పెరగసాగింది. దాంతో భర్తను పోరసాగింది. పుట్టింటి వారిచ్చిన 4 ఎకరాల భూమిని ఆధునిక సదుపాయాలతో ఒక స్పోర్ట్స్ సెంటర్గా మార్చాలని
స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్, జిమ్ వంటివి ఏర్పాటు చేసి ట్రైనర్స్ని పెట్టి నడిపించాలని, తమకున్న స్నేహితుల సహకారంతో సభ్యులను పెంచుకోవాలని, సభ్యత్వ రుసుము ఆదాయమవుతుందని శతవిధాల భర్తకు చెప్పింది. ఆవిడ మనసులో మాత్రం ఆ రకంగా తనూ సమాజంలో ఒక గుర్తింపు పొందవచ్చుననే కోరిక. ఇక దాని యాజమాన్య బాధ్యత కూడా ఆమె తమ్ముడికి అప్పచెప్పాలని ఆశ. వెంకట్తో ఈ విషయం ప్రస్తావించినప్పుడు ససేమిరా వద్దన్నాడు. కోట్లలో ఖర్చు చేయాల్సి వస్తుంది, బ్యాంకు లోన్ అవసరమవుతుంది. మీ బావమరిది సామర్థ్యమే పాటిదో తెలుసు నీకు. మెంబర్షిప్స్ చేయించడం అంత సులువు కాదు. ఖర్చు పెట్టినంత ఆదాయం వస్తుందన్న నమ్మకం నీకుందా? పైగా మంచి డాక్టర్గా పేరొందిన నువ్వు ఈ సెంటరు దాని వ్యవహారాల్లోనూ పడితే ప్రాక్టీస్ దెబ్బతినే అవకాశం ఉంది. బాగా ఆలోచించు అని చెప్పాడు వెంకట్. ఎవరెన్ని చెప్పినా అర్ధాంగి మాట వినక తప్పలేదు. స్పోర్ట్స్ సెంటర్కి కావలసిన భవన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. బ్యాంక్ లోన్ తీసుకోవడం జరిగింది. ఖర్చు లెక్కను మించిపోయింది. స్నేహితుల దగ్గర కూడా అప్పులు చేయాల్సి వచ్చింది. ఎలాగైతేనే చివరికి ఆర్డి స్పోర్ట్స్ సెంటర్ అనే పేరుతో భవనం రూపుదిద్దుకుంది. దేదీప్యమానమైన విద్యుత్ దీపాల కాంతిలో మెరిసిపోతున్న ఆ సైన్ బోర్డును చూసి తృప్తిగా తలపంకించింది రేఖ. సెంటర్ ప్రారంభోత్సవానికి ఒక సెలబ్రిటీని ఆహ్వానించి అత్యంత వైభవంగా జరిపించింది. ఆహూతులందరూ సుష్టుగా భోంచేసి సెలబ్రిటీతో సెల్ఫీలు దిగి రేఖను పొగుడుతూ ఉంటే ఉబ్బితబ్బిబ్బైపోయింది. ఆమె అహం తృప్తి చెందింది. ఇప్పుడు ఆమె ఒక సంస్థకు ఎండి. రోజులు, నెలలు, సంవత్సరాలు గడవసాగాయి. 6 నెలలకొకసారి ఎవరో ఒక సెలబ్రిటీని పిలవడం, ఏదో ఒక కార్యక్రమం జరిపించడం, నలుగురిలో గొప్పగా ఫీల్ అవడం రేఖకు ఆనందాన్ని కలిగిస్తోంది. సెలబ్రిటీలను రప్పించడానికి డబ్బులు ముట్ట చెప్పాలి. ట్రైనర్లకు వేతనాలు, పోటీల నిర్వహణ, బహుమతులు, వర్కర్స్కి వేతనాలు, సెంటర్ నిర్వహణ ఖర్చులు ఆదాయాన్ని మించిపోయాయి. కార్యక్రమ నిర్వహణ తమ్ముడికి అప్పజెప్పడంతో అతను ఇష్టారాజ్యంగా డబ్బు ఖర్చు పెట్టడం, రాత్రిళ్ళు 1 గంట 2 దాకా స్నేహితులతో మందు పార్టీలు జరుపుకోవడం పరిపాటైంది. పోలీసులను మేనేజ్ చేయాల్సి వచ్చేది. బ్యాంక్ ఈఎంఐలు, సెంటర్ కమర్షియల్ కాబట్టి అధిక పన్నుల భారం, భవన నిర్మాణానికి చేసిన అప్పులు వెరసి ఖర్చులు చుక్కల్లోకెక్కాయి. సెంటర్ ఆదాయం దేనికీ సరిపోలేదు. దినకర్ సంపాదన హారతి కర్పూరంలా కరిగిపోసాగింది. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు, ఖర్చులు పెరిగిపోతున్నాయి. అప్పులిచ్చిన స్నేహితుల ఒత్తిడి ఎక్కువైంది. ఒకరి దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికి మరొకరి దగ్గర అప్పు చేయడం, వడ్డీలు తీర్చడమే గాని అసలు తీర్చలేకపోవడం, బావమర్ది అసమర్థత, భార్య మొండితనం. పిచ్చెక్కసాగింది దినకర్కి. మనశ్శాంతి కోసం తాగుడు మొదలుపెట్టాడు. అంతవరకు అతన్ని గౌరవించిన స్నేహితులు క్రమంగా దూరం అవసాగారు, ఒక్క వెంకట్ తప్ప. ఇప్పుడు వెంకట్కి సంకట స్థితి ఎదురైంది. శ్యామ్లాల్ అనే మార్వాడి దగ్గర దినకర్ చేసిన అప్పుకి ష్యూరిటీ సంతకం చేసింది వెంకటే. దినకర్ చూస్తే అప్పు తీర్చే స్థితిలో లేడు. ఆ మార్వాడి వెంకట్కి వార్నింగ్ కూడా ఇచ్చాడు. వెంకట్కి ఆ బాధ కన్నా దినకర్ కృంగిపోవడమే చాలా బాధ కలిగిస్తోంది. తెల్లవారింది. రాత్రంతా నిద్రపోయినట్టు లేరు. మంచం మీద అలా దొర్లుతూనే ఉన్నారు. ఏమైందండి మీకు అసలు? అంది అమల వెంకట్తో పాటు బ్రేక్ఫాస్ట్ చేస్తూ. ఇది వెంకట్కి చెప్పక తప్పింది కాదు. అంతా విని ఒక దీర్ఘ నిట్టూర్పు విడిచింది అమల. ఒక్క క్షణం ఆగి, మీరేం బాధపడకండి. ముందు మార్వాడి దగ్గర చేసిన అప్పుని మనం తీర్చేద్దాం. తర్వాత ఆ సెంటర్ని లీజ్కిమ్మని చెప్దాం. నెమ్మదిగా మిగతా అప్పులు తీరుస్తూ ప్రశాంతంగా ఉండమని దినకర్కి, రేఖకి కౌన్సిలింగ్ చేద్దాం అంది. అది సాధ్యమవుతుందా అమల? రేఖ ఒప్పుకోదే. చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. అప్పులు తీర్చడానికి వాడి కన్సల్టేషన్ ఫీజును పెంచమంటుంది, ఇంకా ఎక్కువ సమయం పనిచేయమని పోరు పెడుతుందిట. బాధగా చెప్పాడు వెంకట్. సమయం పడుతుందండి, కానీ సాధ్యపడకుండా ఉండదు కదా అంది అమల అనునయంగా. భార్య ఇచ్చిన భరోసాకు విచలితుడయ్యాడు వెంకట్. నీదెంత మంచి మనసమల. నీలా ఆలోచించే భార్యుంటే ఏ మగాడికి దినకర్కి పట్టిన దుస్థితి కలగదే అంటున్న భర్తతో, చాలండి, ఇందులో నా గొప్పదనమేముంది,
అహర్నిశలు కష్టపడి సంపాదిస్తున్నది మీరు. మీ మానసిక సంతోషానికి సాంత్వనకు ఉపయోగపడకపోతే ఇంక సంపాదించి ప్రయోజనమేమిటి? డబ్బెప్పుడు మన ఆధీనంలో ఉండాలి. దాని ఆధీనంలోకి మనం వెళ్ళిపోయామా ఇక మన జీవితం అస్తవ్యస్తమే అంది. అవునమలా, ఈ మధ్య ఎక్కడో చదివాను, జీవితం డబ్బు అనే నీటిపైన ప్రయాణిస్తున్న పడవలాంటిదట. నీటిపైన ప్రయాణిస్తున్నంతసేపు సజావుగా ప్రయాణం సాగుతుంది. ఆ డబ్బు అనే నీరు జీవితం అనే పడవలోకి చేరితే ఏమవుతుంది? రేఖ అహం, ధన వ్యామోహం, భేషజం వారి సంసార నౌకను ముంచేస్తున్నాయి. కాపాడే బాధ్యత మనదే అమలా. సరే, నేను దినకర్ దగ్గరికి వెళ్ళొస్తాను అంటూ బయలుదేరాడు వెంకట్. అతడు వెళ్లేసరికి దినకర్ ఇంట్లోంచి అరుపులు వినబడుతున్నాయి. గేటు దాకా వినిపిస్తున్న శబ్దాన్ని బట్టి వాళ్లు ఎంత తీవ్రంగా పోట్లాడుకుంటున్నారో అర్థమైంది వెంకట్కి. సంకోచిస్తూనే వెళ్ళాడు లోపలికి. వెంకట్ని చూడగానే నిశ్శబ్దమయ్యారక్కడున్న ముగ్గురు. ఒకరు దినకర్, మరొకరు రేఖ, మూడో వ్యక్తి దినకర్ పెద్ద కొడుకు ప్రదీప్. ఏం జరిగింది? మీరంతా కాస్త ప్రశాంతంగా కూర్చుని విషయం చెప్పండి. చూడండి, ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. పరిష్కారం వెతికి సమస్యను సులభతరం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి కానీ ఇలా అరుచుకుని అందరికీ లోకువైతే ప్రయోజనమేమిటి? వెంకట్ మాటలు విని, ఇప్పటికే అందరికీ లోకువైంది మా బతుకు, ఇంకా ఏం కావాలి అన్నాడు దినకర్. ప్రతి మనిషికి ఒకరోజు వస్తుందిరా, దిగులు పడకు ఓదార్చాడు వెంకట్. వీడింట్లోంచి వెళ్ళిపోతాడురా కొడుకుని చూపిస్తూ దాదాపు ఏడుస్తున్న స్వరంతో చెప్పాడు దినకర్. తన వైపే ప్రశ్నార్థకంగా చూస్తున్న వెంకట్తో, ప్రతిరోజు పొద్దస్తమానం ఫోన్ కాల్స్ వస్తున్నాయి అంకుల్. అందరూ బూతులు తిట్టేస్తున్నారు అప్పు తీర్చమని. అందరూ తెలిసిన వాళ్లే, పైగా వాళ్ళ పిల్లలు మేము చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు మా స్నేహం అంతా పాడైపోయింది. అందరిలో లోకువయ్యం. ఘనకార్యం వెలగబట్టిన మావయ్యేమో పారిపోయాడు. ఈయనేమో రోజు తాగి తూలుతున్నారు అంకుల్. అన్నింటికీ కారణం నువ్వు అంటే నువ్వు అనుకుంటూ అమ్మా నాన్న పోట్లాడుకోవడం. ఎన్నని భరించమంటారు అంకుల్? అందుకే నేను వెళ్ళిపోతాను అంకుల్ ఏడుస్తూ చెప్పాడు ప్రదీప్. వెంకట్ దంపతుల వైపు చూశాడు. తలలుంచుకుని కూర్చున్నారు ఇద్దరు. అపరాధ భావం వారి ముఖాల్లో పొడచూపుతోంది. సరే, ఇప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నావు, ఎక్కడికి వెళ్తావు? పరీక్షలు అవ్వాలి, ఉద్యోగం రావాలి. అప్పటి వరకు ఎలా అడిగాడు వెంకట్. నాకు క్యాంపస్ సెలక్షన్స్లో ఉద్యోగం వచ్చింది అంకుల్. పరీక్షలోగానే జాయిన్ అయిపోతాను. అప్పటి వరకు నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను. ఏ ఫ్రెండో అడగరా? దినకర్ ఉక్రోషం అది. ఈ పిల్లల కోసమే కదన్నయ్యా ఎన్ని తంటాలు పడినా. అంతా అయ్యాక ఇప్పుడు మా మానని మమ్మల్ని వదిలేసి వెళ్తాట. ఉద్యోగంలో చేరగానే ఆ వగలాడిని పెళ్ళాడతాడు. ఇక మాకు వీడు చేసే సాయం ఏమిటట? అక్కసుగా అంది రేఖ. వెంకట్కి నవ్వొచ్చింది. ఆనాడు మెడిసిన్ అవగానే దినకర్ని ఊపిరి పీల్చుకోనివ్వకుండా పెళ్ళి అని గొడవ చేసి తాళి కట్టించుకున్న రేఖ ఇప్పుడు కొడుకు విషయంలో ఎలా ఆలోచిస్తోందో అనుకున్నాడు. అమ్మా, కీర్తి చాలా మంచి అమ్మాయి, మీకు సాయం చేయమనే చెప్తుంది. నాకు మనశ్శాంతి కావాలమ్మా, అందుకనే నేను వెళ్ళేది నిక్కచ్చిగా చెప్పాడు ప్రదీప్. సరే, ప్రస్తుతానికి వెళ్ళనివ్వండి, తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని వెంకట్ చెప్పిన మీదట ప్రదీప్ లేచి థ్యాంక్స్ అంకుల్ అంటూ బయటికి వెళ్ళిపోయాడు. ఒక గాలివాన వెలిసినట్టయింది. కాఫీ తీసుకొస్తానని రేఖ లోపలికి వెళ్ళింది. నెమ్మదిగా శ్యామ్లాల్ ఫోన్ చేసి బెదిరించాడని, వడ్డీ కూడా కట్టడం లేదు, అసలు ఎప్పుడు కడతాడు, షూరిటీ ఇచ్చిన వాడివి నీదే బాధ్యత, నెల రోజుల్లో తీసుకున్న మొత్తం వడ్డీతో సహా కట్టకపోతే నీ అంతు చూస్తానని బెదిరించాడురా అని చెప్పాడు దినకర్తో వెంకట్. దినకర్ తల పట్టు కూర్చున్నాడు. ప్రస్తుతం శ్యామ్లాల్కి ఇవ్వాల్సిన మొత్తం నేను సర్దుతాన్రా. సెంటర్ని లీజుకిచ్చి మిగిలిన వారి అప్పులు తీర్చు. మంచి సమర్థులను చూసి లీజుకిస్తే నీకు అద్దె రూపంలో టెన్షన్గా నెలలా కొంత ఆదాయం వస్తుంది. ఈలోగా నీ కొడుకు చేతికి అందొస్తాడు. నువ్వు కృంగిపోకుండా నీ ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టు. ఇలా ఎన్నో విధాలుగా నచ్చచెప్పాడు వెంకట్. ఆ రోజు దినకర్ కుటుంబాన్ని డిన్నర్కి ఆహ్వానించాడు వెంకట్. భోజనాలు చేసి బయట లాన్లో కూర్చుని పిచ్చాపార్టీ మొదలెట్టారు. మాటల సందర్భంలో అమల తన ఆలోచనను రేఖకు వివరించింది. అన్నీ విని మారు సమాధానం చెప్పకుండా వెళ్ళొస్తామంటూ బయలుదేరింది రేఖ.
ఆమెను అనుసరించాడు దినకర్. వాళ్ళు ఆలోచించుకుని నిర్ణయం తీసుకుంటారులే అనుకున్నారు వెంకట్, అమల. రోజులు గడుస్తున్నాయి. శ్యామ్లాల్ పెట్టిన గడువు దగ్గర పడుతోంది. మళ్ళీ మళ్ళీ వెంకట్కు ఫోన్ చేసి గుర్తు చేస్తున్నాడు. దినకర్కా విషయం చెప్తే ఇదిగో అదిగో అంటూ దాటేస్తున్నాడు. చేసేది లేక వెంకట్ శ్యామ్లాల్ అప్పు అక్షరాల 25 లక్షలు తీర్చేశాడు. కాని స్నేహితులందరూ ఏదో ఒక సందర్భంలో కలిసినప్పుడు దినకర్ ఎవరి దగ్గరెంత అప్పు చేశాడు అనే విషయాలే చర్చనీయాంశాలయ్యాయి. సెంటర్ పెట్టిన కొత్తలో కార్యక్రమాలకు హాజరై ఆటలు పాటలతో సరదాగా గడిపిన స్నేహితులు ఇప్పుడు దినకర్ను దూషించడమే పనిగా పెట్టుకున్నారు. అవన్నీ వినలేక వెంకట్ స్నేహితులతో కలవడమే మానేశాడు. 2 సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు కొడుకు పెళ్లి శుభలేఖ తీసుకుని వెంకట్ ఇంటికొచ్చారు దినకర్ దంపతులు. చూస్తుంటే అన్ని సమస్యలు తీరిపోయినట్టుగా నిశ్చింతగా కనిపించారు. పెళ్లి వైభవంగా జరిగింది. వచ్చిన స్నేహితులు, అప్పులిచ్చిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవడం విన్నాడు వెంకట్. కొందరు తమ అప్పు తీర్చాడని, మరికొందరు తమ బాకీలు తీర్చలేదని, వడ్డీ మాట దేవుడెరుగు, అసలిస్తే చాలు అని, అసలు లేటైనా నెల నెల వడ్డీ అయినా ఇస్తే బాగుంటుంది అని మరికొందరు అనుకుంటూ ఉంటే ఏం జరుగుతుందో, దినకర్ ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు వెంకట్కి. ఆ తర్వాత ఓ రోజు శ్యామ్లాల్కి ఇచ్చిన 25 లక్షల గురించి ప్రస్తావించాడు వెంకట్. దినకర్ అంత మొత్తం ఇవ్వడం తన వల్ల కాదన్నాడు. సరే, నాకివ్వకపోయినా మిగతా స్నేహితులకు ఇవ్వడానికి ఏం ఆలోచించావు? అందరూ నీ గురించి మాట్లాడే మాటలు వినలేకపోతున్నాను అన్నాడు వెంకట్. దినకర్ నుండి సమాధానం లేదు. ఆ తర్వాత ఫోన్లోనూ దొరకలేదు. ఈ విషయం అమలతో చెప్పాడు వెంకట్. పోనివ్వండి, ఆ 25 లక్షలు మనవి కావు అనుకుందాం. ఒక లోడ్ మెటీరియల్ నీటిలో మునిగిపోయిందనుకుందాం. మీ స్నేహితుణ్ణి కష్టం నుండి బయటపడేయాలనే ప్రయత్నం చేశాం. ఇచ్చుటలో ఉన్న హాయిని మనం అనుభవించగలుగుతున్నాం అంది అమల. నిజమే అమల, కానీ మనిషి స్వార్థం కోసం సాటి మనిషి మీద ప్రయోగాలు చేయడమే బాధగా ఉంది అంటున్న వెంకట్తో, నిజమేనండి, మనిషి మనిషితోనే జాగ్రత్తగా ఉండాలి అంటూ నిట్టూర్చింది అమల. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి లలితా వర్మగారు రచించిన కథ మనిషితో జాగ్రత్త విన్నారు. ఈ కథలో డాక్టర్ దినకర్ భార్య పేరేమిటో చెప్పగలరా? తెలిసినట్టయితే కామెంట్స్లో రాయండి. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు, బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.